ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఊపందుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికార వర్గాల్లోని కొందరు నాయకులు చిన్న విమర్శను కూడా సహరించలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. వారి ప్రవర్తన, మాట తీరు చూస్తుంటే తీవ్రమైనటువంటి అసూయతో వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల రావణ్ అనేటువంటి యూట్యూబర్ మీద అత్యంత కఠినమైన చట్టాలు, చివరికి టెర్రరిస్టుల మీద పెట్టేటువంటి చట్టాలు, మరణశిక్ష వరకు వెళ్ళే వీలున్నటువంటి చట్టాలని పెట్టి పంపించడం జైలుకి అనేది రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోలేదు అని, దీని తర్వాత తదుపరి లక్ష్యంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మరుపులు తిరుగుతాయో అని సామాన్య ప్రజల్లో కూడా ఇప్పటికే ఆసక్తి రేకెత్తించారని చెప్పుకోవాలి. మంత్రి కందుల దుర్గేష్తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ అనుమానాలకి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. రావణ్తో కలిసి ప్రకాష్ రాజ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కుట్రలు, అల్లర్లు సృష్టించడానికి ప్రణాళికలు రచించారు అనే ఆరోపణతో ఇద్దరు కలిసి అశాంతిని రేకెత్తించబోతున్నారనే ప్రయత్నంతో అధికార పక్ష నాయకులు నేరుగా ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే నెక్స్ట్ టార్గెట్ ప్రకాష్ రాజ్ అని అంటున్నారు. రావణ్తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఇందులో సమాన భాగస్వామ్యం ఉందని మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చినటువంటి ప్రకటన ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. జనసేన కేడర్ అంతా ఒక తాటి మీదకి వచ్చి రావణ్కి ఎలాంటి శిక్ష పడిందో ప్రకాష్ రాజు కూడా త్వరలోనే అదే తరహా ట్రీట్మెంట్ లభిస్తుంది అంటూ బహిరంగంగానే వాళ్ళు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రశ్నలు అడుగుతున్నందుకే ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి ప్రకాష్ రాజ్ కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎప్పటి నుంచో ఆయన తన బాణి వినిపిస్తూ ఉంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్ని, వారి విధానాల్ని కేవలం ప్రశ్నలకే పరిమితం అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో ఎప్పుడు నిలదీస్తూ ఉంటాడు. సో అంశాల వారిగా ఆయన చేసేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు కేంద్రంలో ఉన్న పెద్దలకి ఎప్పటి నుంచో ఆగ్రహాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం అనేకసార్లు. జాతీయ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులకు ఆయన మీద ఉన్నటువంటి కోపాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొందరు శ్రేణులు తమకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడి పోలీసు వ్యవస్థని, అధికార యంత్రాంగాన్ని వాడుకుని ప్రకాష్ రాజ్ని ఏదో ఒక కేసులో ఇరికించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనక ఒక ప్రత్యేక బృందం రహస్యంగా పనిచేస్తోందనేటువంటిది కూడా వైసీపీ మీడియా ఇస్తున్నటువంటి బిగ్ ఆరోపణ. 4 గోడల మధ్య కూర్చుని ఎవరిని ఎలా ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ప్రకాష్ రాజ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఖచ్చితంగా కొన్ని గంటల తర్వాత జగన్ కూడా ఈ అంశానికి సంబంధించి రంగంలో దిగొచ్చని అంటున్నారు.